హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. కుకింగ్ విత్ జాతిరత్నాలు మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోస్ అన్నీ వచ్చేసినాయి. సండే ఎపిసోడ్కి సంబంధించింది, సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన అన్నీ వచ్చేసినాయి. ఇక ఈ ప్రోమోకి సంబంధించిన అభిప్రాయం చెప్దామని అయితే ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. బేసిక్గా నేను ఒక్కొక్క ప్రోమో ఒక్కొక్క వీడియో పెట్టచ్చు, బట్ ప్రతిసారి మిమ్మల్ని సాగుతోపడం ఎందుకని చెప్పేసి నేను అన్నీ కలిపి ఒకేసారి పెడదామని అయితే ఈ వీడియో చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోమోస్ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతమంది మదర్స్ వచ్చినా, ఎంతమంది అక్కడ ఉన్నా మన కళ్ళన్నీ కూడా కళ్యాణ్ వాళ్ళ మదర్ వైపు, తనూజ వాళ్ళ మదర్ వైపు వెళ్తాయి. బట్ తనూజ వాళ్ళ మదర్ అయితే రాలేదు, కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు, కానీ తనూజ మదర్ రాలేదు. సో దీని విషయం మీద కొంతమంది చాలామంది ఎందుకు రాలేదు అని చెప్పి చాలా అడుగుతూ ఉన్నారు. కళ్యాణ్ వాళ్ళ మదర్ రాలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. ఒకటి ఆలోచించండి, ఇండస్ట్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకి టీవీ ముందు కనిపించడం మాత్రం ఎలా ఇష్టం ఉంటుంది? బిగ్ బాస్ కంటే తనూజ గెలుస్తుందని ఆశతో వచ్చారు, కానీ మిగతా ఎక్కడైనా సరే వాళ్ళు టీవీ ముందుకు రావాల్సిన వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు, ఇది వాళ్ళకు ఉండదు. మన తనూజ కంటే ఉంది కానీ వాళ్ళకు లేదు. సో వాళ్ళు వస్తారని మనం ఆశించడం వేస్ట్, వాళ్ళు రాలేదని బాధపడడం వేస్టే. సో ఫ్యాన్స్ ఎవరు బాధపడకండి, తనూజ గారి ఫ్యాన్స్ చెప్తున్నా ఈ విషయం. ఇకపోతే ఇంకా ప్రోమోలో ఏముందనే విషయంకి వస్తే, కళ్యాణ్ గారి అమ్మగారు హైలైట్ అబ్బా. నాకు అర్థమైపోయింది, సాటర్డే ఎపిసోడ్లో కళ్యాణ్ గారి అమ్మగారు హైలైట్, మరోసారి మన కళ్యాణ్ తనుజ హైలైట్, ఇదైతే ఫిక్స్. ఇక రోహిణి గారు, మణికంఠ, హేమంత్, ఇంకా వీళ్ళెలాగో వీళ్ళ దీపిక, వీళ్ళ సందడి ఎలాగో ఉంటుంది, అవినాష్. సో చాలా నచ్చింది నాకైతే ఈ ప్రోమో. అయితే మాత్రం ఎపిసోడ్ మీద హైపింగ్గా పెంచిందనమాట, కాస్త ఇంట్రెస్టింగ్గా పెంచిందనమాట. ఇక నెక్స్ట్ ఆదివారం ప్రోమో విషయానికి వస్తే, మదర్స్ డే కాబట్టి దీని మీద నెగిటివ్ చెప్పాలని లేదు నాకు, బట్ అయినప్పటికీ దీంతో నెగిటివ్ పాయింట్స్ వెతుక్కోవాల్సి వస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ రీతు ఓవర్ యాక్షన్ ఏంటంటే, ఇప్పటిదాకా డెమాన్తో చేసిన ఓవర్ యాక్షన్ చాలదా? వాళ్ళ అమ్మగారితో కూడా చేయాలా? ఇప్పటిదాకా డెమాన్ పవన్తో పక్కన నిలబడి తనని సాగుదొప్పింది చాలదా? మళ్ళీ వాళ్ళ అమ్మగారిని సాగుదొప్పాలా? ఏదో చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టు ఉంటుంది తప్ప ఒరిజినల్గా, రియల్గా, జెన్యున్గా అయితే నాకు అనిపించలేదు. రీతు మాత్రం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది నాకైతే. తిన వల్ల ఆ డెమాండ్ పవన్ని కూడా తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కొక్కసారి నాకైతే ఆ కోపానికి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దూరం పెట్టకుండా ఇంకా పక్కన కూర్చోబెట్టుకుంటే, దరిద్రాన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నట్టే ఉంటుంది. కానీ డెమాండ్ పవన్ బాగుపడ్డు, నిజం చెప్తున్నా కదా, రీతు పక్కన ఉన్నంతకాలం డెమాండ్ పవన్ బాగుపడ్డు. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా చూశారు కదా, రీతు ఉన్నంతకాలం డెమాన్ పవన్ జీరో. రీతు వెళ్ళిపోయిన తర్వాతే డెమాన్ పవన్ కాస్త హైలైట్ అయ్యాడు, 3rd ప్లేస్ వరకు వచ్చాడు. లేకపోతే 4th ప్లేస్లోనూ 5th ప్లేస్లో వెళ్ళిపోవాల్సిన 3rd ప్లేస్కి వచ్చాడంటే రీతు లేకపోవడం వల్లే. ఈ రీతు ఉన్నంతకాలం డెమాన్ పవన్ బాగుపడ్డండి. మీరు ఏమైనా అనుకోండి ఫ్యాన్స్, ఆ రివాన్ ఫ్యాన్స్ ఏమైనా అనుకోండి, రీతు పక్కన ఉంటే డెమాన్ పవన్ నాశనం అయిపోతాడు. ఇదైతే కన్ఫర్మ్, రీతు పక్కన ఉండకూడదు. ఎందుకంటే తన ఓవర్ యాక్షన్ అలాంటిది. వాళ్ళ అమ్మగారితో కూడా ఓవర్ యాక్షన్ చేయాలా? నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి చేసిన ఓవర్ యాక్షన్ సరిపోదా? శుభమాని ఈవెంట్కి వస్తే వాళ్ళ అమ్మగారితో అడ్డమైన ఓవర్ యాక్షన్ అనేది చేస్తుంది. చిరాకు వచ్చింది నాకైతే. మదర్స్ డే ఎపిసోడ్ నెగిటివ్ చెప్పకూడదని ఎంత ట్రై చేసినా కనపడిపోతుంటే ఇంకేం చెప్పమంటారు చెప్పండి? ఆ నెగిటివ్ థాట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది ఎపిసోడ్ కూడా ఇలాగే ఉందంటే మాత్రం చాలా 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 బ్యాడ్గా మాట్లాడాల్సి వస్తుంది. నేనైతే మాత్రం, అంటే బ్యాడ్ అంటే మరీ దారుణంగా బూతులు తిట్టినా అనుకోండి, బట్ ఎపిసోడ్ రివ్యూ మాత్రం నేను చాలా బ్యాడ్గా చెప్పాల్సి వస్తుంది. ఇదే ఓవర్ యాక్షన్ ఉందంటే మాత్రం. ఎందుకంటే నాకు అంత చిరాకు వస్తుంది అనమాట. రివ్యూ ప్రోమోకి ఎంత చిరాకు వచ్చిందంటే ఇంక ఎపిసోడ్లో ఎంత దరిద్రం ఉంటుందో నాకు అది ఊహించుకోలేకపోతున్నాం. సో ఈ ప్రోమోలో ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే బాగా అనిపించింది. కళ్యాణ్ ప్రోమోలో, సాటర్డే ప్రోమోలో కళ్యాణ్ రోహిణి అలా కామెడీ జరుగుతుంటే, అంటే వాళ్ళ అమ్మగారితో రోహిణి మాట్లాడుతుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా రోహిణి మొహం మీద కొన్ని మాటలు అంటుంది. అది సరదాగానే అంటుంది. అది చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మన కళ్యాణ్ ఎందుకు అలా ఉన్నాడో నాకు అప్పుడు అర్థమైంది, వాళ్ళ అమ్మగారిని చూస్తే అర్థమైంది. సో యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ గుద్దినట్టు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అస్సలు తేడా లేదండి వాళ్ళిద్దరికి. ఎందుకంటే ఆ అమ్మలో నుంచి వచ్చినాడు కాబట్టి అచ్చం ఆ అమ్మ గుణాలు అయితే ఆయనకి ఉన్నాయి. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆ స్వచ్ఛమైన మనస్తత్వమే మనందరికి నచ్చింది. సో ప్రోమో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ ప్రోమోలో కొన్ని వివాదాలు ఉన్నాయి.
కొన్ని కాంట్రవర్సీ టాపిక్స్ ఆల్రెడీ బయట నడుస్తున్నాయి. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఎపిసోడ్ రివ్యూ అయిపోయిన తర్వాత నేను దాని గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే పెడతాను. అది ఒక్కొక్కటి చెప్తాను అనమాట. అన్నీ కలిపి ఒకేసారి చెప్పేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అదే అనమాట. నాకైతే ఇది అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?